నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. అంతరించిపోతున్న కళలను వెలుగులోకి తీసుకురావాలని, ఆ కళలను బతికించాలని, నేటి తరానికి పరిచయం చేయాలనే తలపంతో హుస్నాబాద్ నియోజకవర్గ డ్రామాలు, మహిళల కోలాటాలు, యక్షగానాలు తదితర జానపద సాంస్కృతిక కార్యక్రమాల జాతర పోస్టర్ను హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న ఆవిష్కరించారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ ఆవరణలో తెలంగాణ సాంస్కృతిక శాఖ మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను చైర్పర్సన్ ఇతరులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆకుల రజిత మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలోని గ్రామీణ కళాకారులందరినీ ఒకచోట చేర్చి ఆదివారం వారి కళలను ప్రోత్సహించడానికి ఏర్పరిచే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ తదితరులు పాల్గొన్నారు. పౌరాణిక జానపద సంస్కృతి జాతర చేయడం జరుగుతుంది సంఘమిత్ర బీడి కాలేజీలో. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే, కళాకారులను కూడా ఆహ్వానం చేస్తున్నాము. ప్రత్యేకంగా మహిళా కోలాట బృందము, డ్రామలు, చిత్తల రామాయణము, తర్వాత బ్రహ్మంగారి ఆట, సింధు యక్షగానం ఈ కార్యక్రమం వచ్చి కళాకారులకు విజయవంతం చేయాలని మేము ప్రత్యేకంగా మా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతుంది. సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో మరి మనం ఎప్పటియో కళలు పురాణం నిజంగా ఒకప్పుడు మనం చిన్నపిల్లలప్పుడు చిత్తల రామాయణము, యక్షధ్యానము, అలాగే మహిళల కోలాటాలు ఎంతో అద్భుతంగా చేస్తే మనం వీక్షించి ఆనందపడిపోయే వాళ్ళం. మరి ఇదే కార్యక్రమాన్ని గాయత్రి కాలేజీలో నిర్వహిస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలి, మన కళల్ని మనం పోషించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. తెలంగాణ భాష సాంస్కృతిక కార్యక్రమాల సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయిలో జానపద కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. మరి ఎప్పుడో పూర్వం చేసిన ఒగ్గు కానివ్వండి, జానపద కోలాటము, దాండియా ఇలాంటి వాటి అన్ని కనుమరుగవుతున్న తరుణంలో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, మన తెలంగాణ సంస్కృతులను, తెలుగు భాష సాహిత్యాన్ని. కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్న కళాకారులందరికీ విజ్ఞప్తి.